నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగొల అఫీషియల్. ఇవాల్టి వ్లాగ్లో మేము మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, ఇంకా ఇంటికి తోరణం ఎలా కట్టాలి అన్నీ ఈ వ్లాగ్లో చూపించేస్తాను రండి. ఈ ఫ్రైడే అయితే చాలా వర్క్స్తో కూడిందని చెప్పి ఎర్లీ మార్నింగే లేవాల్సి వచ్చింది. అంటే ఇంకా సూర్యుడు కూడా నిద్ర లేవలేదు, మేమే ముందు లేచాము. యాక్చువల్లీ 2కి లేవాల్సింది, 4కి అయితే లేపింది మా అమ్మ. అందుకని చెప్పి ఫాస్ట్గా ఎవరి వర్క్స్ వాళ్ళమైతే డివైడ్ చేసుకొని నా డ్యూటీ అయితే ఎప్పుడు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం, తోరణాలు కట్టడం, ముగ్గు వేసినప్పుడు దానిలో పసుపు కుంకుమ వేయటం ఇలాంటివి అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఇల్లు ఉడవటం, తుడవటం అలాంటివి. కానీ ఈసారి నేను ఇల్లు ఉడిస్తే మా అమ్మ తుడిచేశారు, దాని తర్వాత మా అమ్మ ముగ్గు పెట్టేశారు. ఇంకా ఇప్పుడు నేను ఇంటికి తోరణం కడుతున్నాను. మీకు యూస్ఫుల్ అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి. తోరణం కట్టేటప్పుడు యూస్ చేసే తాడు కొస అయితే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ప్రాసెస్ అయితే అయిపోతుంది. మిగతా దారాలు యూస్ చేయవచ్చు, కానీ చాలా కష్టంగా కట్టాల్సి వస్తుంది. మీ లెఫ్ట్ హ్యాండ్లో కొస అనేది ఉండాలి. ఇంకా రైట్ సైడ్ అయితే ముడి వేసుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఈ కొస అనేది ఇలా హోల్డ్ చేసినప్పుడు మధ్యలో నుంచి దారం లాగడానికి రైట్ సైడ్ నుంచి అయితే మనకి ఈజీ అండ్ ఫాస్ట్గా అనేది అవుతుంది. ఇంకా క్రియేట్ చేసిన హోల్లో మామిడి ఆకులు కానీ మామిడి కొమ్మ కానీ పెట్టి బోత్ సైడ్స్ గట్టిగా లాగితే గట్టిగా ముడి అనేది పడిపోతుంది. అలా మిగతావి కూడా వీడియోలో చూపిస్తున్నట్లు చేస్తే మీకు మామిడి తోరణం కట్టడం వచ్చేస్తుంది. ఇలా మామిడి తోరణం కట్టడం అనేది నాకు మా నాన్నగారు అయితే నేర్పించారు. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చేసి మీకు కూడా చూపించాను. తోరణం కట్టడం అయిపోయినాక మేమైతే ఎప్పటి నుంచో చెక్కపీట యూస్ చేస్తాము. అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ ఇలా పండగలు వచ్చినప్పుడు పెట్టుకోవడానికి పీటనైతే శుభ్రంగా కడిగేసి దానికి మంచిగా పసుపు పూసేసి కుంకుమ బొట్లు అనేవి పెట్టేసి ముగ్గైతే వేసేసాను. ఇంకా మన అమ్మవారి పీట అయితే రెడీగా ఉంది. ఈసారి వరలక్ష్మి వ్రతంకి అయితే మా అమ్మగారు నన్నే పొంగల్ అయితే పెట్టమని చెప్పారు. అందుకని చెప్పి ఫస్ట్ గిన్నెకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. పొంగల్ మేకింగ్ వీడియో అయితే తీయలేదు. ఇంకా మా అమ్మగారు అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టాలని చెప్పి గోధుమ పిండి హల్వా, దాని తర్వాత పులిహోర, ఇంకా గుగ్గిళ్ళు అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఇక్కడైతే నేను పులిహోర, హల్వా, గుగ్గిళ్ళు, దాని తర్వాత పొంగల్, మా అన్నయ్య అయితే గారెలను, పూర్ణాలు, లడ్డు తెచ్చారు. ఇవన్నీ కలిపి నేను ఇక్కడ దేవుడి నైవేద్యం కోసమని సర్ది పెట్టాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే పూజ గుడి డెకరేషన్, అమ్మవారి అలంకరణ, దాని తర్వాత నేను పూజ ఎలా చేశాను అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేనైతే మామిడి తోరణాలతో గుడిని అలంకరించాను. పూలు కూడా బంతి పూలు అటుకమాల ఇటుకమాల అనేది సెట్ చేశాను. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఇంకా ఐరావతాలను అయితే నీళ్లతో శుభ్రంగా కడిగేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారిని పెట్టే ప్లేస్లో అంటే దేవుడి మందిరం కింద న్యూస్ పేపర్ అయితే వేసాము. మేము ఎప్పుడైనా పీట మీద దేవుడి విగ్రహాలను పెట్టి పూజ చేసుకునేటప్పుడు కింద న్యూస్ పేపర్ వేసి పీట పెట్టడం అనేది మాకు అది ఒక అలవాటు. ఇంకా న్యూస్ పేపర్ మీద దేవుడి పీటను అయితే పెట్టేశాక నేను చేసిన DIYస్తో అయితే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే డెకోర్ చేస్తున్నాను. ఆ తర్వాత కదమ్మ ఆకులు ఉంటాయి కదా, నాకు పూలు ఎలాగో దొరకలేదని చెప్పి నా దగ్గర ఉన్న ఆకులతోనే కింద పరిచేసి అమ్మవారిని అయితే వాటి మీద కూర్చోబెట్టాను. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ చాలా రకాల పూలు అయితే తెచ్చారు. మల్లెపూలని, మందార పూలు, గులాబీ పూలు, చామంతి పూల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ నేను తల్లికైతే ఒక్కొక్కటిగా అలంకరిస్తూ ఉన్నాను. ఒక పక్క అమ్మవారికి పువ్వులతో అలంకరణ జరుగుతూ ఉండగా ఇంకొక పక్కన పైన మా అసలైన దేవుడి గుడి ఉంది కదా, అక్కడ కూడా దేవుడికి పువ్వులు అలంకరిస్తూ ఉన్నాను. ఇప్పటికి అమ్మవారికి పువ్వులతో అలంకరణ అనేది కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత దీపారాధన చేయటం కోసం కుందలైతే పెట్టి వాటికి కూడా పువ్వులు అనేది మేము పెడతాము. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చేసాను. మేమైతే ప్రతి ఇయర్ ఇలానే ఫ్రూట్స్ ఇంకా ప్రసాదాలు పెడతాము. ఆ తర్వాత మా అమ్మ శారీ కూడా పెడతారు. అంటే తల్లికి పెట్టి మా అమ్మగారే కట్టుకుంటారు. ఇప్పుడైతే ఫస్ట్ దీపారాధన అనేది అయితే చేసుకున్నాను. ఆ తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించాను.
మేమైతే మా పూజలో 2 టైప్స్ ఆఫ్ ధూపం అనేది వేస్తాము. ఫస్ట్ ధూపం అయితే ఇప్పుడు నేను వేస్తున్నది. సెకండ్ ధూపం వచ్చేసి ఒక కప్ లోపల సాంబ్రాణి లాగా వస్తుంది. దాని మీద మనం హారతి బిళ్ళలు పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే ధూపం బాగా వస్తుంది ఇల్లంతా. ఆ తర్వాత మా అన్నయ్య నేను కొబ్బరికాయ అయితే కొట్టాము. లాస్ట్లో హారతి అయితే ఇచ్చి పూజ అయితే ముగించాము. లాస్ట్లో పూజ కోసం మా ఇంటిని ఎలా అలంకరించామనేది చూపించేస్తున్నాను, చూడండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.